హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 107. ఏం లేదు బంగారం, గుడికి రావాలనిపించొచ్చానంతే. అవును, నువ్వింత అందంగా ఎలా రెడీ అయ్యో కన్నయ్య అంటూ కొడుకు బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెడుతూ అడిగింది శివాని. నాన్న రెడీ చేశాడు అని బన్నీ చెప్తుంటే శివాని రుద్రవైపు చూసింది. అతడు వచ్చినప్పటి నుండి తననే గమనిస్తున్నాడు. డల్గా వాడిపోయిన శివాని ఫేస్ చూస్తూ లేచి నిలబడి, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళాడు రుద్ర. రుద్ర ఎందుకు అంత సైలెంట్గా ఉన్నాడో అర్థం కాక వెళ్తున్న అతన్నే చూస్తూ, ఏమైంది కన్నయ్య, మీ డాడీ ఎందుకు అలా ఉన్నాడని అడిగింది శివాని. రుద్ర నేరుగా ఆ గుడి కమిటీ వాళ్ళతో మాట్లాడి, ఈరోజు శివాని పేరెంట్స్ అలాగే ఆమె తమ్ముడు అక్కల పేరు మీద అన్నదానం, వస్త్రదానం చేయడానికి మనీ కట్టొచ్చాడు రుద్ర. పంతులు గారిని అడిగి అప్పటికప్పుడు వాళ్ళ ఆబ్దికానికి ఏర్పాట్లు చేసి ఆ ఇంటల్లుడిగా రుద్ర వాళ్ళకి సంతర్పణ వదిలి వాళ్ళకి ఆత్మశాంతి జరగాలని పూజలు చేయించాడు రుద్ర. అదంతా చూస్తున్న శివానికి తానేమీ చెప్పకపోయినా తన బాధ్యతను నిర్వర్తించడం చూసి రుద్ర మీద ఆమెకి ఇప్పటిదాకా ఉన్న ప్రేమ అనురాగం రెండింతలు అవ్వడంతో పాటుగా అతని పట్ల కృతజ్ఞత కూడా కలిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శివాని దగ్గరకు వచ్చిన రుద్ర ఆమె చెయ్యి పట్టుకుని, సారీరా, నాతో ఒక్క మాట ముందే చెప్పుంటే అన్ని ఏర్పాట్లు ముందే చేసేవాణ్ణి. నాకు కూడా ఇవాళేంటో గుర్తు రాలేదుమా, క్షమించని గిల్టీగా చెప్తున్న రుద్ర నోటిపై చెయ్యడ్డు పెట్టి తల అడ్డంగా ఊపిన శివాని. అలా నాకెప్పుడు క్షమాపణ చెప్పకని ఎన్నిసార్లు చెప్పాను రుద్ర. ఇన్నేళ్ళు వాళ్ళ కోసం నేను ఏడవడం బాధపడడం తప్పేమీ చేయలేదు. ఈరోజు నువ్వు అల్లుడుగా వాళ్ళకి ఇచ్చిన తర్పణ వాళ్ళు ఆత్మకి శాంతి కలుగుంటుందంటూ అతని గుండెల మీద ఒరిగి కన్నీళ్లతో చెప్పింది ఆమె. నువ్వు నా భార్యవి, నాలో సగభాగం. ఆ ఇంటికి అల్లుడైనా కొడుకైనా నేనే కదా. నువ్వు అప్పుడున్న పరిస్థితుల్లో చేయలేకపోయావు. ఇప్పుడు నీకు నేను, మన ఫ్యామిలీ ఉంది కదా. నీకేం చేయాలని ఉంటే అవన్నీ చేయించు, ఎవ్వరూ అడ్డు చెప్పం. నీ భర్తగా నేనున్నా నువ్వు ఇంకా పిచ్చిదానిలో ఏడవడం నాకు నచ్చలేదే అని ఆమె కన్నీళ్లు తుడిచాడు రుద్ర. సారీ రుద్ర, అప్పట్లో నువ్వే నా వాళ్ళని చంపేశావని భ్రమలో నిన్ను, నీ ఫ్యామిలీని నాశనం చేయడమే విధిగా పెట్టుకుని నా బాధ్యతగా వాళ్ళకి చేయాల్సినవేవి జరిపించలేకపోయాను. నాకు నిజం తెలియజెప్పి నా వల్ల నిరపరాధులకు శిక్ష పడకుండా వాళ్ళే నన్ను నిజం తెలుసుకునేలా చేశారేమో. తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మనుషులైనా మీ అందరినీ నేను బాధపెట్టాను. నన్ను క్షమించు రుద్ర అంటూ గిల్టీగా ఫీల్ అయింది శివాని. నీకు నిజం తెలియదు కదే, చూసింది నిజం అనుకున్నావు. నువ్వు కూడా ఆ బాధ అనుభవించావు కదే. తెలిసి నువ్వే తప్పు చేయలేదు, ఊరుకో అంటూ ఆమె వెన్ను నిమిరి ఓదార్చి, ఇప్పటికే లేట్ అయింది, ఇక పద. నువ్వేమీ తినలేదు, అసలే ఒంట్లో బాగోలేని మనిషివి, పదన్నంటూ వాళ్ళిద్దరినీ తీసుకుని ఇంటికొచ్చాడు రుద్ర. గుడి నుండి వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో ఏర్పాట్లు చూసి వచ్చిన పంతుల్ని చూసి శివాని ఆశ్చర్యపోయింది. వీళ్ళంతా ఎందుకొచ్చారు? ఈరోజు ఇంట్లో ఏమైనా పూజ ఉందా అంటూ రుద్ర వైపు చూసింది శివాని. రా చెప్తాను అంటూ శివాని చేయి పట్టుకుని తీసుకువెళ్ళి, వాళ్ళకి ఈరోజు నీ చేతులతో దానమివ్వు, మీ వాళ్ళకి ఆ పుణ్యం దక్కుతుందంట, గుడిలో పూజారి గారు చెప్పారన్నాడు రుద్ర. శివాని సంతోషంగా అక్కడుంచిన నవధాన్యాలు, పట్టు వస్త్రాలు వచ్చిన బ్రాహ్మణులందరికీ దానం చేసింది. అందరూ శివాని, రుద్రలతో పాటు బన్నీని కూడా దీవించే వెళ్ళారు. అందరికీ అప్పటికే విషయం తెలిసి ఉండడంతో అందరూ కూడా డల్గా ఉన్నారు. బన్నీ రూమ్లో ఉన్న శివాని దగ్గరకు వెళ్ళి, మమ్మ, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ తన ఒడిలో కూర్చున్నాడు. తల మీద ముద్దు పెడుతూ, హా కన్నా, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అనింది శివాని. మనం డాడీ దగ్గరికి రాకముందు ఈరోజు వచ్చిన ప్రతిసారి ఏడ్చేదానివి. అప్పుడు మీరా ఆంటీ నేను ఓదార్చేది కదా, నాకు గుర్తుంది అన్నాడు బన్నీ. అప్పుడు ఏడవడం నిజమే కన్నా, కానీ ఇప్పుడు నేను ఏడిస్తే నాతో పాటు ఇంట్లో ఉన్న అందరూ, ముఖ్యంగా మీ నాన్న చాలా బాధపడతాడు. అందుకే నేను ఏడవకూడదని నిర్ణయించుకున్నాను. అవును, ఈరోజు నేను ఎక్కడుంటానో ఎలా ఉంటానో మీ నాన్నకు చెప్పింది నువ్వేనా కన్నయ్య అని డౌట్గా అడిగింది శివాని. అవును మమ్మ, నువ్వు ఏడుస్తావని నాన్నకి చెప్పానా? అప్పుడు నాన్న కూడా డల్ అయిపోయి వెంటనే నీ దగ్గరకు నన్ను తీసుకొచ్చాడు అంటూ జరిగింది చెప్పాడు బన్నీ. చూసావా, నువ్వు అలా చెప్పగానే మీ నాన్న నా కోసం ఎంత బాధపడ్డాడు. అందుకే ఇక ఇలాంటివి చెప్పకు నాన్న. మనం ఒకరికి సంతోషాన్ని పంచాలి కానీ బాధల్ని కాదు, సరేనా అంది శివాని. ఆ మాట బలంగా బన్నీ మెదడులో నాటుకుంది. సరే మమ్మ అంటూ తల్లొడిలోనే మాటలు చెప్తూ నిద్రపోయాడు బన్నీ. వాడిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టిన శివాని తనకి కూడా నీరసంగా అనిపించి బన్నీకి పక్కనే పడుకుంది. రుద్ర రూమ్లోకి వచ్చేసరికి అమ్మ కొడుకులు
ఒకరినొకరు హత్తుకుని ప్రశాంతంగా నిద్రపోవడం చూసి చిరునవ్వుతో ఇద్దరికీ నుదుటిన ముద్దు పెట్టి, మీరెప్పుడూ ఇలాగే ఏ చీకు చెంత లేకుండా ఉండాలని మనసులో అనుకుంటున్న టైంలో అక్కడ కౌశల్ ఏదో ప్లాన్ చెప్తున్నాడు తన మామకి. స్నేహ, ఏంటే ఈ వర్క్? చేసే కొద్దీ కొండలా వస్తూనే ఉంది, కానీ తరగడం లేదంటూ నీరసంగా ఫేస్ పెట్టాడు ప్రదీప్. అన్నయ్య ఇన్నేళ్ళు ఒక్కడే ఎలా హ్యాండిల్ చేసుంటాడు చెప్పు? నువ్వు ఒక్కరోజుకి ఎలా అంటున్నావు? అనింది స్నేహ ప్రదీప్తో. నిజమేనే బాబు, వాడు పని రాక్షసుడు కాబట్టే చేశాడు, కానీ మన వల్ల కాదంటూ ఒళ్ళు విరుచుకుంటూ చిలిపిగా స్నేహ వైపు చూస్తూ, ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయాలంటే నాకు ఎనర్జీ కావాలి అని కొంటిగా అడిగాడు ప్రదీప్. అతని ఇంటెన్షన్ అర్థమైన స్నేహ చిరుకోపంగా, చంపుతా అతి చేశావంటే అంది. కానీ అప్పటికే సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కడం అతని దగ్గర దాచలేకపోయింది స్నేహ. ప్రదీప్ నవ్వుతూ లేచి తన దగ్గరకు వస్తూ, అవునా, చంపుతావా? ఎలా చంపుతావు చెప్పు? ఇలా చేతులతో నా గొంతు పిసిగా అంటూ ఆమె 2 చేతులు పట్టి తన మెడ చుట్టూ హారంలా వేయించుకుని అలాగే అల్లరిగా నవ్వుతూ, లేదంటే ఇలా టైట్గా హగ్గుతో చంపుతావా అని గట్టిగా స్నేహని వాటేసుకుని అల్లరిగా అడిగాడు ప్రదీప్. అబ్బా వదులు ప్రదీప్, ఇది ఆఫీస్, నువ్వు ఇలా చేయకు అంటూ అతని నుండి విడిపించుకోవడానికి చూసింది స్నేహ. అబ్బచా, ఇదే ఫస్ట్ టైం అయినట్టు మాట్లాడికే. మొన్న ఇక్కడే లిప్ కిస్ తీసుకున్నాను. ఒకసారి చేసినా 100 సార్లు చేసినా ఒకటే, కానీ నేను ఈ వర్క్ అంతా చేయాలంటే నాకు నువ్విచ్చే ఎనర్జీ కావాలి బేబీ అని గారంగా అడిగాడు ప్రదీప్. స్నేహ వద్దంటూనే అతనికి లోగిపోయి తన అదరాలను అందించి అతనిచ్చిన ముద్దుని మనసారా అందుకునింది. హాస్పిటల్ బెడ్ మీదున్న విశాల్కి తను చేసిన పాపాలు కళ్ళ ముందు కనబడుతుంటే ఆడపిల్ల ఉసురు పోసుకుంటే అంతం తప్పదనే మాట నిజమనిపించింది ఆ క్షణం. మనిషి మానసికంగా కృంగిపోయిన టైంలోనే ఆల్మోస్ట్ తను చేసిన తప్పులను తలుచుకుని పశ్చాత్తాపడతాడు. అది ఒక రకమైన వైరాగ్యం. ఆ టైంలో మారిన మనిషి నిజమైన మనిషిగా రూపాంతరం చెందుతాడు. కానీ కొందరు బలహీన క్షణంలో తన తప్పులను రియలైజ్ అయినా ఆ గండం గడవగానే తిరిగి అదే తప్పులను చేస్తారు. మరి విశాల్ ఏ రకంగా మారుతాడో కాలమే నిర్ణయిస్తుంది. సులోచన కొడుకు దగ్గర కూర్చుని కుమిలిపోతూ, నేనేం పాపం చేశానని నా బిడ్డలకి ఇలాంటి కష్టం వచ్చింది స్వామి అని కనపడని ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుందామే. కళ్యాణ్కి మనసంతా మెలిపెట్టినట్టవడంతో ఆవిడ్ని పక్కకు తీసుకెళ్ళి సీక్రెట్గా ఏదో చెప్పి ఆవిడ్ని ఆ బాధ నుంచి కాస్త బయటపడేలా చేశాడతను. ఉష బాధగా విశాల్ చేతిని పట్టుకుని కూర్చునుంటే విశాల్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉష వైపు చూసి, ఇప్పుడు నీ డెసిషన్ ఏంటి ఉషా అని సౌమ్యంగా అడిగాడు. ఉష కన్నీళ్లతో, నేను అతన్ని ప్రేమించానన్నయ్య, అతనిలా నేను అంత ఈజీగా మనసు వెనక్కి తీసుకోలేను అంది. ఉషా, నువ్వు చిన్నపిల్లవి కాదు, డాక్టర్ అవ్వబోతున్నావు, నీకన్నీ అర్థమవుతాయి కదా. అతనిప్పుడు డౌట్ పడి నిన్ను టెస్ట్ చేయించుకుంటే నమ్ముతానన్నవాడు ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోగలవు. మరి రేపు మీకు పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా ఎవరో ఏదో చెప్తే నమ్మి అప్పుడు కూడా అనుమానిస్తే ఏం చేయగలవు? ఏడుస్తూ జీవితాంతం బ్రతుకుతావా? లేదంటే కొంచెం కష్టమైనా సరే వాడిని ఇప్పుడే మర్చిపోయి మూవ్ ఆన్ అయితే నీ ఫ్యూచర్ చాలా బాగుంటుందిరా ఆలోచించంటూ చెల్లికి నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు విశాల్. ఉష మౌనంగా ఉండడంతో అతనికి అసహనంగా అనిపించి, నీకు అర్థం కావడం లేదా ఉషా? వాడిప్పుడు నువ్వు కన్యవా కాదా అని టెస్ట్ చేసి నువ్వు తప్పు చేయలేదని తెలిస్తే నమ్మి ఇప్పుడు నీతో బాగానే ఉంటాడు. తర్వాత కూడా అదే అనుమానం వస్తే అప్పుడు ఏం టెస్ట్ చేసి నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకుంటావని కోపంగా అడిగాడు విశాల్. విశాల్ భుజం పైన చేయేసిన కళ్యాణ్, ఇదే విధంగా స్నేహని నువ్వు కూడా అడిగావు కదా తమ్ముడు, మరి నువ్వు కూడా తనని ఇప్పుడు నమ్మి తర్వాత ఫ్యూచర్లో అనుమానిస్తే తను కూడా తను తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోగలదని అలా అడిగావని సూటిగా ప్రశ్నించాడు కళ్యాణ్ విశాల్ని. కళ్యాణ్ మాటలు అప్పటిదాకా తన మైండ్కి పట్టున్న బూజుని దులిపినట్టు అనిపించింది. తల దించుకుని, నేను స్నేహ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను, నేను తనకి తగిన వాణ్ణి కాను అని నాకు తెలుసు. తను ప్రదీప్ని లవ్ చేస్తుంది, వాళ్ళ పెళ్ళికి రుద్ర కూడా ఒప్పుకున్నాడు. ఇక నా వల్ల తనకి ఎలాంటి ప్రాబ్లం రాదు, మాటిస్తున్నా అన్నయ్య అని గిల్టీగా చెప్పాడు విశాల్. కళ్యాణ్ నమ్మనేటట్టు చూస్తూ, ఏంట్రా ఇదంతా నిజమేనా, మరో నాటకం కాదు కదా అని అనుమానంగా అడగగానే, అన్నయ్య వాడెవడో నాలాగే మన చెల్లిని కూడా అదే మాట అడిగేదాకా నేను చేసిన తప్పేంటో నాకు తెలియలేదు. నేను కూడా అదే తప్పుడు దారిలో పోతున్నానని ఇప్పుడే అర్థమైందన్నయ్య. ఇప్పుడు ఉష ప్లేస్లో నాకు స్నేహనే కనబడుతుంది.
నేను కూడా ఒక ఆడపిల్లకి అన్నయ్యగా ఆ మాటలు వింటున్న టైంలో ఎవరో బలంగా నా చెంప మీద చెప్పుతో కొట్టినట్టు అనిపించింది అన్నయ్య అంటూ పశ్చాత్తాపపడుతూ మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు విశాల్. ఉషా, కళ్యాణ్ ఒకరి మొహం ఒకరు చూసుకుని మన ప్లాన్ సక్సెస్ అని సీక్రెట్గా చేతులు కలిపి చెప్పుకున్నారు. రుద్ర సైలెంట్గా వర్క్ చేసుకుంటుంటే ఎప్పటికో మెలకు వచ్చిన శివాని లేచి తనని అంటి పెట్టుకుని నిద్రపోతున్న కొడుకుని చూసి ముద్దు పెట్టుకుంటూ నా బంగారం అమ్మనొదిలి క్షణం కూడా వదలడు అంటూ మురిసిపోయింది. అయ్యాయా నీ ముద్దులు మురిపాలు అని ఆమెనే చూస్తూ అడిగాడు రుద్ర. రుద్ర వాయిస్కి ఉలిక్కిపడి అతని వైపు తిరిగి నువ్విక్కడే ఉన్నావా రుద్ర అంటూ లేచి కూర్చుంది శివాని. లేదే, ఇది నేను కాదు, ఇక్కడుంది ఇంకెవరు అని వెటకారం చేశాడు రుద్ర. అబ్బా ఇప్పుడెందుకు స్వామి నీకు అంత కోపం వచ్చింది? నా కొడుకుని ముద్దు పెట్టుకున్నా తప్పేనా నీకు? ఒట్టి కుళ్ళిపోతువు నువ్వు అంటూ మూతి తిప్పింది శివాని. నీకు వాడుంటే నేను కనపడను కదా అని అలకగా అడుగుతున్న రుద్రని చూసి శివాని నవ్వుతూ వెళ్ళి అతనొడిలో పీసీని పక్కన పెట్టి ఆ ప్లేస్లో చొరవగా కూర్చుని రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి నీకిచ్చే ప్రేమ నీకు కూడా ఇస్తున్నా కదా అని ముద్దుగా అడిగింది. ఏంటిచ్చేది అంటూ ఆమె చుట్టూ చేయేసి హత్తుకుంటూ అది నాకు సరిపోవడం లేదు అని హస్కీగా చెప్తూ శివాని మెడంపులో పెదవులు నిలిపాడు రుద్ర. అతనికి అనుకూలంగా మెడ వంచి నవ్వుతూ సరే రేపంతా నేను నీతోనే ఉంటాను. బన్నీని స్కూల్కి పంపించి మనం బయటికి వెళ్దాం ఓకేనా అని అడిగింది శివాని. రుద్ర ఆశ్చర్యంగా నిజమా అన్నట్టు చూసి వెంటనే ఫేస్ నార్మల్గా పెట్టి నువ్వు నాతో వచ్చిన ఏం ప్రయోజనంలే, అక్కడున్న నీ ఆలోచనలన్నీ వీడి కోసమే. నా కొడుకుకి లంచ్ టైం అయింది, వదిన పంపిందో లేదో, వాడు తిన్నాడో లేదో అంటూ మొహం ముడుచుకుని ఉంటావు. ఆ మాత్రానికే నువ్వేమీ నాతో రానక్కర్లేదు అన్నాడు రుద్ర. నిజంగా డల్గా ఉండను రుద్ర, నీతో హ్యాపీగా నీకు నచ్చేలా ఉంటాను ప్రామిస్ అని క్యూట్గా ఫేస్ పెట్టి చెప్పింది శివాని. రుద్రకి ఆమెను అలా చూసి ముద్దొచ్చి వెంటనే కిస్ చేసి ఓకే ప్రామిస్ చేసావు కదా అది చూస్తాను అంటూ కాస్త కూల్ అయ్యాడు రుద్ర. సరే ఎక్కడికి తీసుకెళ్తావు అంటూ రుద్ర ఎద మీద చెయ్యేసి నిమురుతూ అడిగింది శివాని. అది సర్ప్రైజ్, నీకు నచ్చే ప్లేస్కి తీసుకెళ్తాననగానే మరీ ఈవినింగ్ వచ్చేయాలి అంటూ ముద్దుగా కండిషన్ పెట్టింది శివాని. రుద్ర నవ్వి వాడిని వదిలి నువ్వే కాదు నేను కూడా ఉండలేను అంటూ శివాని నడుము నిమురుతూ కిస్ చేయడానికి ముందుకు వచ్చాడు రుద్ర. శివాని సిగ్గుతో కళ్ళు మూసేయగా రుద్రుడు ఆమెను చూస్తూ తన పెదాలను అందుకుని నిమిషం కిస్ చేసి వదిలి వాడుండగా మనం ఇలా ఉంటే వాడు దాన్ని కూడా ఇమిటేట్ చేసిన పరువు తీయడమే కాకుండా నీకు కూడా అనడానికి అవకాశం ఇస్తాడంటూ గుర్రుగా కొడుకుని చూశాడు రుద్ర. శివాని గట్టిగా నవ్వేసి ది గ్రేట్ రుద్రదేవ్ గారు ఎవరికీ భయపడరంట, కానీ కన్న కొడుకుకి జంకుతారు ఏంటో అంటూ ఆట పట్టించింది. ఏయ్ అంత గట్టిగా నవ్వకే అంటూ ఆమె నోరు మూసి చిన్నగా నవ్వే, వాడు లేస్తాడు అని గుసగుసగా చెప్పాడు రుద్ర. శివాని రుద్ర చేతిపై అలాగే ముద్దు పెట్టి వాడు ఇంకో అరగంట వరకు లేవడ్లే, నీకు కాఫీ స్నాక్స్ తీసుకురానా? ఈవినింగ్ 4 అయింది అని అడిగింది శివాని. హా తీసుకురా, అలాగే నీకు కూడా తెచ్చుకో అంటూ తనని వదిలాడు రుద్ర. శివాని ఫేస్ వాష్ చేసుకుని కిందకు వెళ్ళి ఫ్రూట్ సలాడ్, పాలు, కాఫీ తీసుకుని పైకొచ్చింది. రుద్ర ఇంకా వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి రుద్ర ముందు ట్రే పెట్టి బన్నీని లేపడానికని వెళ్ళిందామే. రుద్ర హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఫ్రూట్ బౌల్ తీసుకుని బెడ్ మీద కూర్చుని తను తింటూ శివానికి కూడా పెట్టాడు. శివాని బన్నీని ఒళ్ళోకి తీసుకుని వాణ్ణి మెల్లిగా నిద్ర లేపుతూ రుద్ర పెట్టే సలాడ్ తిన్నది. బన్నీని లేపి వాడి ఫేస్ వాష్ చేసుకుని రమ్మని చెప్పింది శివాని. వాడి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి రుద్ర ఒళ్ళో సెటిల్ అయ్యాడు బన్నీ. కొడుకు కూడా సలాడ్ తినిపించిన రుద్ర ఇక ఆ పాలు తెచ్చి వాడికి తాగించవే అన్నాడు. అలాగే అంటూ శివాని వాడికి పాలు తాగించి ఇక వెళ్ళి కాసేపు సన్నీ వాళ్ళతో ఆడుకో బంగారం అని చెప్పగానే ఓకే అంటూ బన్నీ మొదట శివానికి ముద్దు పెట్టి తర్వాత రుద్రకు కూడా కిస్ ఇచ్చి సన్నీ కోసం కిందకు పరిగెట్టాడు. బేబీ స్లోగా వెళ్ళు అని వెనక నుండి రుద్ర అరవడంతో వాడు ఓకే అంటూ నిదానంగా వెళ్ళాడు. అనుకున్నట్టే మరుసటి రోజు బన్నీ స్కూల్కి వెళ్ళాక రుద్ర శివానీని తీసుకుని బయటకు వెళ్ళాడు. రుద్ర కార్ డ్రైవ్ చేస్తుంటే అతని పక్కన కూర్చున్న శివాని అతన్నే తదేకంగా చూస్తూ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం రుద్ర అని అడిగింది ఆమె. చెప్పడం ఎందుకే, కాసేపాగు నీకే తెలుస్తుంది అని నవ్వుతూ చెప్పాడు రుద్ర. కార్ నేరుగా వైజాగ్ పోర్ట్లో ఆపి అక్కడ ఉన్న చిన్న షిప్లోకి శివానీతో పాటు ఎక్కాక
ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అని ఆలోచిస్తూ బుర్ర చించుకుంటున్న శివానీని రుద్ర వెనక నుండి హక్ చేసుకుని, భయంగా ఉందా అని స్మూతీ వాయిస్తో అడిగాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.